నటి నివేతా పేతురాజ్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. బిజినెస్ మ్యాన్ రాజీద్ ఇబ్రాన్ ను ఆమె పెళ్లాడనుంది. ఈ జోడీ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటి నివేతా పేతురాజ్ ప్రేమ వివాహం చేసుకోనున్నారు. బిజినెస్ మ్యాన్ రాజీద్ ఇబ్రాన్ ను ఆమె పెళ్లాడనుంది. నివేతా పేతురాజ్ నిన్న రాత్రి తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఏడాదిలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. త్వరలోని అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఈ పెళ్లి కోసం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా గోప్యంగా జరగనుందని తెలుస్తోంది. మదురైలో పుట్టి పెరిగిన నివేతా పేతురాజ్ కొన్ని సంవత్సరాల క్రితం తన కుటుంబంతో కలిసి దుబాయ్లో స్థిరపడ్డారు. నివేతా పేతురాజ్ కు కార్ రేసింగ్ పై కూడా ఆసక్తి ఉండేది. ఈ సందర్భంలో ఆమెకు ఇబ్రాన్ తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి అతను దుబాయ్లో బిజినెస్ మ్యాన్. కొంతకాలంగా వారిద్దరు ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఏకంగా ఎంగేజ్మెంట్ తర్వాత అందరికీ శుభవార్త చెప్పారు. నివేతా పేతురాజ్ 2016లో విడుదలైన ఊరందు కూతు సినిమాతో తమిళ సినిమాలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. నవంబర్ 30, 1991న జన్మించిన నివేతా పేతురాజ్ వయసు 34 సంవత్సరాలు. ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఎమ్మానస్ తంగం చిత్రంలో తన పాత్ర ద్వారా ఆమె బాగా గుర్తింపు పొందింది. రవి మోహన్ తో కలిసి టిక్ టిక్ టిక్, విజయ్ ఆంటోనీతో కలిసి తిమిరు పుట్టిచవన్, విజయ్ సేతుపతితో కలిసి సంగతామిస్, ప్రభుదేవతో కలిసి పోన్మాని వికల్ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. నివేతా పేతురాజ్ మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోజేవారెవర్రా, రెడ్, పాగల్, విరాట పర్వం, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాల్లో కూడా కనిపించింది. వెబ్ సిరీస్ లో కూడా నటించింది. గత సంవత్సరం విడుదలైన బారు అనే వెబ్ సిరీస్ తర్వాత ఆమె ఏ పెద్ద చిత్రాలకు కమిట్ కాలేదు. నివేతా చివరిసారిగా తెలుగులో విశ్వక్సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీ చిత్రంలో కనిపించింది. కాగా రాజ్హిత్ హాస్పిటాలిటీ పరిశ్రమలో పనిచేస్తూ దుబాయ్లో స్థిరపడ్డాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.